వాస్తవానికి చూసుకుంటే పాత గుంటూరు అంటే దీన్ని పాత పెడదాము అనే ధోరణిలో ఈ రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది మనకి. పాత గుంటూరు అంటే గుంటూరు ఏర్పడింది ఇక్కడి నుంచి టౌన్ పెరుగుకుంటూ పోయింది చెప్తే, పాత అంటే పాత అయిపోవాలా, కొత్తది వచ్చింది కాబట్టి కొత్తది చూసుకుందాం, పాతాన్ని మురుగు పెడదామని చెప్పేసి టౌన్లో ఉన్న మురుగంతో తీసుకొచ్చి ఈ పాత గుంటూరు మీద వదిలే పరిస్థితి కూడా ఇవాళ ఇక్కడ కనిపిస్తూ ఉంది. వాస్తవానికి కొనే నాదుడు లేడు. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా పనికి రాకుండా మురుగంతా వచ్చి ఆ పొలాల్లో చేరుతుంది. అలాంటి దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దామని ఆలోచించకుండా నాయకులు ఇక్కడ కళ్ళు మూసుకుని ఏదో ఒక్క పళంగా రేటు పెంచేస్తే, అంటే ఒక అవగాహన లేకుండా అధికారులు చేస్తే దాన్ని సమీక్షించాల్సినటువంటి రాజకీయ నాయకులు కూడా సమీక్షించకుండా వదిలేసి ఇవాళ గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే పాప ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, ఆడపిల్లలకు కట్నాలు ఇచ్చుకున్నటువంటి వాళ్ళు ఆ పొలాన్ని వాళ్ళు అమ్ముకుందామంటే కొనే నాదుడు లేడు. పోనీ ఏదో రంగా తక్కువ చేసి అమ్ముదామన్నా కానీ ట్యాక్స్ కట్టాలట. అంటే వీళ్ళు ఆ పొలాన్ని ఉచితంగా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి కొంత ఏరియాలో అయితే ఎదురేసుకుని ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ భూముల రేట్లు పెరిగి ఉన్నాయంటే మరి అధికారులు ఏం చేస్తున్నట్టు చెప్తున్నాం. ఖచ్చితంగా జనసేన పార్టీ ఈ ఇష్యూని తీసుకున్నామంటే వదిలిపెడతాను కాదు. ఈ ప్రాంతంలో రైతులకి న్యాయం జరిగే వరకు కూడా జనసేన పార్టీ ఈ రైతుల పట్ల అండగా ఉంటామని, ఈ సమస్య తీరే వరకు కూడా జనసేన పార్టీ ఈ పోరాటం చేస్తుందని చెప్పేసి మరొకసారి చెప్తూ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించండి రాజకీయాల్ని. మీకున్నటువంటి మీతో ఓట్లు లేపుకున్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారో, కానీ సమస్యల పట్ల ప్రజల పట్ల మాకు మీరు ఓట్లు వేసినా వేయకపోయినా కానీ మేము ఉండి పోరాడతామని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా కానీ సమస్య కోసం పోరాడుతున్నటువంటి జనసేన పార్టీని మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి ఈ ప్రాంతంలో ప్రజలు కూడా కోరుతూ మరొకసారి వీళ్ళందరికీ కూడా సమస్య తీరే వరకు నిలబడతామని చెప్పి చెప్తూ జై జనసేన, జై హింద్.